యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేపట్టారు. సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ మహాధర్నా నిర్వహించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా సిపిఎస్ ను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయడానికి ఒప్పుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. ఓపీఎస్ అమలు చేయాలని జిల్లా ఉద్యోగులు జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ గెజిటెడ్ అధికారులు అందరూ కూడా కలిసి సెప్టెంబర్ 1వ తారీఖు నాడు పెన్షనర్ల విద్రోహ దినంగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు గెజిటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే 2004లో సెప్టెంబర్ 1 నాడు నూతన పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిర్రో ఆ రోజు నుంచి కూడా ఉద్యోగులు ఒక అగమ్య గోచరంగా ఒక అభద్రతా భావంతో ఉన్నారు. ఏదైతే సిపిఎస్కి సంబంధించి 2004లో ప్రభుత్వాలు ఆ రోజున ఉద్యోగులను అందరినీ కూడా ఒక తప్పుడు సమాచారంతో, తప్పుడు నివేదికలతోటి తప్పుదోవ పట్టించి మీకు ఓపీఎస్ కంటే సిపిఎస్లోనే బెనిఫిట్ జరుగుతుందనే ఒక